ఇది ఫస్ట్ టేక్ కాదు, దీనికి ముందు 20-30 టేక్స్ తీసా. ఎందుకో స్టార్టింగ్ ట్రబుల్గా ఉంది. ఇదే ఫైనల్ చేసిన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. ఖచ్చితంగా నన్ను మిస్ అయ్యే ఉంటారు ఈ 4 రోజులు. నేనైతే చాలా మిస్ అయ్యాను మీ అందరినీ. బట్ ఇవాళ ఒక మంచి మ్యాటర్తో మేము ఎందుకు వచ్చేసా. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు బాగా చూసి చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మొన్న ఆ వైట్ హెయిర్ పోవడానికి ఒక వీడియో చేశాను కదా పసరుతో. ఆ వీడియో మంచి రీచ్ వచ్చింది, 7K వ్యూస్. అంటే ఇంత తక్కువ కాలంలో ఆ వీడియోకి అంత రేంజ్ వ్యూస్ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టు ఇలాగే నా మీద ఉండాలి. అండ్ ఇవాళ ఒక ట్రాన్స్జెండర్ గురించి మనం టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటి, ఇదేమైనా పెద్ద యూజ్ అయ్యేదంటే యూజ్ కాకపోవచ్చు, బట్ కొన్ని విషయాలు తెలుసుకుందాము. నాకు ఈ ఐడియా కూడా ఎందుకు వచ్చిందంటే రీసెంట్గానే అంకిత నాయుడు గారు అని ఒక ట్రాన్స్జెండర్ అక్క ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆమె చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా బాగా అనిపించాయి. సో నాకు తెలిసినవి మీకు తెలియాల్సినవి కొన్ని ఉంటాయి కదా, అవి టాపిక్ డిస్కస్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫుల్గా చూసారంటే కనుక. అండ్ ఈ టాపిక్లో వీడియోలో ఏమైనా స్మాల్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్ గురించి. అసలు ట్రాన్స్జెండర్ గురించి ఏం టాపిక్ ఉంటుందండి, మీకేం తెలుసు అందులో అని మీరు అనుకోవచ్చు. నాకు కొంచెం తెలుసు. ఎందుకంటే నేను వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు, లేదా నా నైబర్స్లో కొంతమంది కావచ్చు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. నేను వాళ్ళల్లో నా కళ్ళెదురుగా వాళ్ళ లైఫ్ నేను చాలా వరకు చూశాను. అలాగే వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు విన్నాను. నిజంగా నేను వాళ్ళతో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ కొన్ని విన్నప్పుడు నిజంగా బాధేసేది, ఏడుపు వచ్చేది. థ్యాంక్ గాడ్ నన్ను ఇలా పుట్టించో, హ్యాపీ అమ్మాయిగా యాక్చువల్గా అమ్మాయిగా లైఫ్ చాలా కష్టం ఉంటుంది, దేవుడా నన్ను ఎందుకు ఇలా పుట్టించావా అని ఏదో అనుకుంటారు. కానీ నిజం చెప్తున్నా, ఈ మాత్రం అయినా నాకు లైఫ్ ఇచ్చినందుకు దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ట్రాన్స్జెండర్ అన్నాక వాళ్ళు దాదాపుగా 2000లోనే లైఫ్ ఎక్కువగా లీడ్ చేస్తారు, 99%. అది ఎలా అంటే, ఒకటి భిక్షాటన ఆర్ ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, షాప్ ఓపెనింగ్స్ ఇట్లా, అదొక వే. 2 కన్ఫర్మ్ సెక్సువల్ వర్క్. ఈ 2 వేస్లోనే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఇవి 2 ఎందుకు చేస్తారు అనే దానికి రీజన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దానికి ఎవరు కారణం అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భిక్షాటన. మెయిన్లీ వీళ్ళు ఈ వే అనేది ఎంచుకోవడానికి గల కారణం, వీళ్ళకి ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమింగ్ అనేది లేకపోవడం వల్ల, ఎలా సంపాదించాలి అనే మార్గాలు లేకపోవడం వల్ల. అండ్ 2వది జనాల మధ్య వీళ్ళ మీద ఉండే చిన్న చూపు వల్ల, చులకనగా. బేసిక్గా ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక 0.5 ఇలా అనేవాళ్ళు ఏంటంటే, అబ్బాయిగా ఉన్నా సరే అమ్మాయిగా ఉన్నా సరే కష్టపడి సంపాదించాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే మెయిన్ ఒక గట్టి పాయింట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి మీద పడి తినాలని కానీ ఇలా ఏముండదు. వాళ్ళు భిక్షాటం చేసినా లేకపోతే శరీరం అమ్ముకున్నా సరే, ఏదైనా సరే వాళ్ళ కష్టం మీద బ్రతకాలనుకుంటారనమాట. సో ఆ ప్రాసెస్లోనే వాళ్ళు ఏం పుట్టగానే వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చి రాగానే వెళ్ళిపోయి జెండర్ మార్చేసుకొని ఏమి రోడ్డు ఎక్కరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అబ్బాయిగా ఉన్నా కూడా జాబ్ ఏదో పని వాళ్ళకి తోచింది. అసలు మనం నిజానికి చెప్పాలంటే దాదాపు 99% చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఏదో ఒకటి 10th to ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అయినా సరే ఈ మార్గాలను ఎంచుకోవడానికి రీజన్స్ ఇవే. వాళ్ళు ఆకారం అబ్బాయిగా ఉన్నా సరే ఏదో ఒక పనిలో చేరుతారు, కష్టపడతారు. కానీ వాళ్ళ హావభావాలను అయితే దాచుకోలేరు పాపం. దానివల్ల ఎలా ఉంటుందంటే, మనలాంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు
నువ్వు అలా, నువ్వు ఇలా, నువ్వు అది, నువ్వు ఇదని వీళ్ళు ఎత్తి పొడుపు చేయడం, వీళ్ళ మీద జోక్స్ వేయడం, కిండల్ చేయడం, ఇట్లా అన్నీ చేసి వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. అచ్చిదేనమ్మ జీవితం, ఎలా ఉన్నా సరే వచ్చే మాటలు అలానే వస్తున్నాయి, నేను పోతా అని చెప్పేసి పూర్తిగా మారిపోయేసి ఇట్లా భిక్షాటనలోకి ఒక మార్గంలోకి వచ్చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే సీరియస్ చెప్తున్నా. నేను వర్క్ చేసేటప్పుడు, నాది హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి కదా, నేను ఒక హోటల్లో వర్క్ చేసేటప్పుడు నా కింద స్టాఫ్గా 2 జాయిన్ అయ్యారు. పేర్లు వద్దు, రేపు ఎప్పుడైనా ఈ వీడియో చూస్తే పాపం ఫీల్ అవుతారు. నా 2 జాయిన్ అయ్యారు అనమాట. వాళ్ళిద్దరు అబ్బాయిలుగానే జాయిన్ అయ్యారు. బట్ వాళ్ళ బిహేవియర్ మనకు అర్థమైపోతుంది ఈజీగా. నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది, బాగా మాట్లాడతారు. వాళ్ళ మీద ఇంత పెద్ద ఫ్యామిలీ బర్డన్ ఉంది, దానికోసం కష్టపడతా పనిచేస్తూ ఉంటారనమాట. అలా ఉన్నోళ్ళు కరెక్ట్గా 2 years నాతో కలిసి జాబ్ చేశారు. తర్వాత సడన్గా ఒకసారి మా సెంటర్లో చూశాను, 2 అంటే సపరేట్గా చూసి 2 అమ్మాయిలుగా మారిపోయారు, పూర్తిగా ఆపరేషన్ చేయించుకొని. బట్ నేనైతే ఏ తప్పు పట్టలేదు, ఎందుకంటే అది వాళ్ళకి నచ్చిన మార్గం, మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎవరు కూడా కావాలని మగతనాన్ని వదిలేసుకొని పోయి ఆడవాళ్ళుగా బతకాలని ఏ మగాడు అనుకోడు. దేవుడు వాళ్ళకి ఆ ఇదినిచ్చాడు, వాళ్ళు దాన్ని మార్చుకున్నారు. దానికి మనమెవరు తప్పు బట్టి వాళ్ళని కించపరచడానికి చేయడానికి మనకు హక్కు లేదు కదా. అలాగే మనం కూడా వాళ్ళ మీద ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్తో ఉంటాం. ట్రాన్స్జెండర్స్ అంటే బూతులు మాట్లాడతారు, శాపనార్థాలు పెడతారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే మనల్ని ఏదైనా చేస్తారు. ఎందుకు చేస్తారండి? అలాగే దున్నపోతుల్లో ఉంటారు, డబ్బులు సంపాదించడానికి ఈ మార్గం ఎంచుకుంటారు. తప్పదు ఇంకా వాళ్ళకి. మనలాంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయకపోబట్టే కదా వాళ్ళు భిక్షాటన అంటే అంత ఈజీ ఏం కాదు. నిజం చెప్తున్నా. నేను ఒకానొక టైంలో, అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకునే టైంలో నాకు ఛార్జీకి కూడా డబ్బులు ఉండేవి కాదు. నడుచుకుంటా పోచి ఎక్కడి నుంచి నెల్లూరు పొదలకూరు రోడ్ సెంటర్ నుంచి జలకన్య స్టాచ్యూ అనేది ఉంది, మీకు తెలిసే ఉంటుంది, నవాపేట సైడు. ఆడదాకా నడుచుకుంటూ వచ్చేదాన్ని. సరిగా ఫుడ్ కూడా ఉండేది కాదు, ఎందుకంటే హాస్టల్ ఫీజు కట్టలేక ఆడ పోలేకపోయేదాన్ని. అలాంటి టైంలో ఒకసారి ఈవినింగ్ టైం కరెక్ట్గా విఆర్సీ దాకా నడిచాను. అక్కడ డౌనీ హాల్ ఉంది కదా, అక్కడ దాకా నడిచాను. ఆడికి వచ్చేసరికి బాగా కళ్ళు తిరిగిపోయి ఇంకా పడిపోతాను. ఇంకా నాకు ఓపిక లేక ఏం చేయాలో అర్థం కాక ఆ బస్టాండ్లో, డౌనీ హాల్ బయటనే బస్టాండ్లో సేమ్ నా ఏజ్ అమ్మాయి, ఒక అమ్మాయి నుంచో ఉంటే నిజంగా వెళ్ళి నేను ఒక 10 రూపాయలు అడిగానండి. అప్పుడు ఆటో ఛార్జ్ 10 రూపాయలు, బస్ టికెట్ 5 రూపాయలు, ఆటో ఛార్జ్ 10 రూపాయలు. నిజంగా నేను అడిగాను. 10 రూపాయలు అడగడానికి నాకు నిజంగా అంత బాధేస్తుంది. ఇప్పటికే అలాంటి రోజులు తలుచుకుంటే చాలా బాధేస్తుంది. నిజానికి ఆమె నేను 10 రూపాయలు అడిగితే 50 రూపాయలు ఇచ్చింది తెలుసా. 50 రూపీస్ నాకు ఇస్తే వెళ్ళి ఓ 10 రూపీస్కి చాయ్ బిస్కెట్ తిని మిగతావి జాగ్రత్తగా వాడుకున్నా. బస్సులో పోయి బస్సులో వస్తా ఛార్జెస్కి 4 రోజులు వాడుకున్నా. చాలా కష్టం అండి, మీరైనా ట్రై చేసి చూడండి. భిక్షాటన ఇలా ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గరికి పోయి చప్పట్లు తట్టి 10 రూపాయలు అడగడం అనేది చాలా కష్టం. సో మీరు ఇవ్వలేకపోతే లేవని చెప్పి వాళ్ళ దగ్గర చాలా నార్మల్గా మాట్లాడి మనలాగా ట్రీట్ చేయండి. అలా అసహించుకోవడం, వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది పెట్టుకోకండి. నిజానికి ఈ భూప్రపంచం మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి కన్నా కూడా ఒక ట్రాన్స్జెండరే అతి ప్రేమగా మాట్లాడగలరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళలా దగ్గర తీసుకోగలరు. నిజంగా నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే నేను వాళ్ళతో 2-3 ట్రావెల్ చేస్తున్నాను, జాబ్ పరంగా కానీ నైబర్స్ పరంగా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్సువల్ వర్క్, దాని గురించి మాట్లాడుకున్నాం. నిజానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఈ వర్క్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. నేను రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, ట్రాన్స్జెండర్. తను తక్కువ కాలంలోనే చాలా క్లోజ్ అయింది. తను ఒక్కొక్క విషయం తన లైఫ్ గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధేసేది. ఇంత పెయిన్ఫుల్ ఆ లైఫ్, ఏదో ఇల్లు డబ్బులు సంపాదించేస్తారులే, రిచ్గా తిరుగుతుంటారులే. తను ఫ్లైట్స్లో కూడా తిరుగుతూ ఉంటుంది. నేను మొన్న వైజాగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఫ్లైట్లోనే పోయి వచ్చింది.
ఇంత లగ్జరీగా ఉంటుందా లైఫ్ అని ఆ వీడియో చూసాకే నేను తనతో ఇంకా తన గురించి తెలుసుకోవాలని మాట్లాడితే తను చెప్పే ఒక్కొక్క విషయం నిజంగా కళ్ళనీళ్ళు రాలేదు, కానీ అంత బాధేసింది నాకు. కానీ తను చాలా ఈజీగా చెప్పేసింది. ఎందుకురా ఇట్లా అంటే అలవాటు అయిపోయింది అక్క అని. గాడ్స్ గ్రేస్ ఏంటంటే తనకు వాళ్ళ అమ్మ సపోర్ట్ చేస్తుంది, తను ఏమందు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు తప్పు వాళ్ళది కాదు, నేను మొదటి నుంచి చెప్పేదే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకపోవడం. రెండోది ఏంటంటే వాళ్ళకంటూ ఒకరి ప్రేమ కావాలి, అది ఎక్కడా ప్యూర్గా న్యాచురల్గా దొరకదు వాళ్ళకి. సో ఏదో రకంగా ఆ బాధల నుంచి పోవాలి, త్వరగా డబ్బులు సంపాదించేయాలి, మనకెట్ట ఏ ఉద్యోగాలు రావు, ఆ వయసు ఉన్నంత వరకే బాగుపడిపోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంటారు. దరిద్రం ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ శరీరం అవసరమయ్యి వాళ్ళ శరీరానికి ఒక రేటు కట్టి వాళ్ళ అవసరం తీర్చుకునే ఆ సోకాల్డ్ మగాడు పని అయిపోయిన తర్వాత నువ్వు అలా నువ్వు ఇలా నీ బ్రతుకు అది ఇది అని చులకన చేసి మాట్లాడడం చాలా దరిద్రం. నిజానికి అలాంటి వాడిని కొజ్జా అనాలి, మగాడు అనకూడదు. మీకు ఎవరికైనా అట్లాంటి ఒపీనియన్స్ వాళ్ళ మీద ఉంటే తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ముమ్మాటికి మీది. మీరు ఎంకరేజ్ చేయకండి. ఇళ్ళల్లో మీ పిల్లలతో మీరు సస్తే వాళ్ళకి ఆ వర్క్ మీద వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా? మీకు కుదిరితే నువ్వు అంత డబ్బు పెట్టి పోగలే మగాడివి అయితే వాళ్ళకి ఏదైనా అవకాశాలు కల్పించు. ఖచ్చితంగా అంతో ఎంతో ఉంటుంది నీ సర్కిల్ కూడా, ఆ సర్కిల్ని ఉపయోగించి వాళ్ళకి ఏదైనా పని ఇప్పించడం ఇట్లాంటివి. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్కి వస్తే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ దాదాపుగా లవ్ ఫెయిల్యూర్స్ అంటూ బోల్డ్ అంతమంది ట్రాన్స్జెండర్స్ ఏడ్చుకుంటూ బాధలు చెప్పుకుంటూ రీల్స్ పెడుతున్నారు. ఆ పైన వాళ్ళు అంత పెయిన్తో రీల్స్ పెడితే కింద కామెంట్స్ ఎంత అసహ్యంగా ఎంత జుబుత్సాకరంగా పెడతారంటే నాకు నిజంగా అనిపిస్తుంది, అబ్బా నీకంటే మీ అమ్మ బాబో లేకపోతే నీ పెళ్ళాము నీ అక్కో చెల్లో ఫ్రెండ్స్ ఎవరో ఒకరు అందరు తోడుంటారు కాబట్టి నువ్వు వాళ్ళని ఎవరో ఒకరితో షేర్ చేసుకుని నీ బాధ పోగొడతావు. వాళ్ళకి ఎవ్వరు ఉండరు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ని ఆల్మోస్ట్ ఫ్యామిలీ వదిలేస్తుంది. వాళ్ళు బాగా డబ్బు సంపాదించి ఎవరి కాళ్ళ మీద ఎవరి దగ్గర చేయి చాపరి పొజిషన్ వస్తే అప్పుడు కక్కుర్తి పడి డబ్బుల కోసం వాళ్ళని తీసుకెళ్తారు, కానీ బేసిక్గా ఫ్యామిలీ దూరంగా పెట్టేస్తారు. వీళ్ళకి ఒక ప్రేమ అనేది కావాలి. ఎలా చేయాలి? నా కొడుకు మోసం చేస్తాడని తెలిసినా కూడా ఆమె 100% ఇవ్వడానికి ట్రై చేస్తుంది. వీళ్ళకి ఎంత బొక్క తెలుసా? డబ్బు బొక్క, టైం బొక్క, ఎమోషన్స్ బొక్క, ఫీలింగ్స్ బొక్క. వీటిలన్నిటికీ ఫలితం బాధ, కన్నీళ్ళు, ఏడుపు. వాటిలన్నిటికీ ఫ్రీగా కొసరు ఏంటంటే మీరు పెట్టే చెత్త కామెంట్లు. దయచేసి అలా పెట్టకండి అబ్బా. ఎవరి బాధ ఎవరికి కామెడీ అవ్వకూడదు. ఓకేనా? నాకెందుకో కొంచెం నేను ఎమోషన్ అయిపోతున్నా. నాకు అసలు సంబంధించిన మ్యాటరే కాదు ఇది, కానీ చెప్పాను కదా అంకితా నాయుడు గారి విత్ శివ అన్న యాంకర్ శివతో చేసిన ఆ ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది. నిజమే కదా, సీరియస్ చెప్తున్నా, నేను ఇంతవరకు ఏ ఒక్క ట్రాన్స్జెండర్ని కూడా ఒక్క మాట కూడా అనలే. వాళ్ళు నాకు ఎదురుగా అక్కడ వస్తున్నారంటే ముందే ఒక 10 రూపాయలు తీసి పెట్టుకుంటా చేతులు. నన్ను అడగరు, ఆడవాళ్ళు కదా, మోస్ట్లీ అబ్బాయిలను అడుగుతారు, నన్ను అడగరు. అయినా సరే తీసి నేను ఇస్తాను, ఎందుకంటే 10 రూపాయలతో నాకు వచ్చేదిలే పోయేదిలే. ఓకేనా? నేను 2 సమోసా తిన్నాను అనుకుంటా. సో దయచేసి కూడా ఎవ్వరు ట్రాన్స్జెండర్ని చులకన చేయకండి. నిజం చెప్తున్నా, స్వేర్ అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా ట్రాన్స్జెండర్సే ప్యూర్గా ఒక మనిషిని ప్రేమించగలరు, దగ్గర తీయగలరు. వాళ్ళని వాడుకోవడానికో ఇంకోటికో లేకపోతే నీ టైం పాస్ చేయడానికో చూడకండి. మన ఇళ్ళల్లోనే మన తమ్ముడో ఎవరు అన్నం ఉంటే మనం ఎట్లా అయితే చూసుకుంటాం, వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేయనుకో మనం అంత క్రూరులో. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ట్రాన్స్జెండర్ ఏమీ ఆకాశం నుంచి ఊడిపడలే, వాళ్ళేం కావాలని చేసింది కాదు, దేవుడిచ్చింది, వాళ్ళు ఏం చేయలేరు. మీ అందరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకో ఫైనల్గా ఒకటి చెప్పేది ఏంటంటే, కావాలని సంపాదించలేక ఒక ఆడింగి వేషం కట్టిన మగాళ్ళు ఉంటారు చూసేవా, అలాంటి వాళ్ళని అస్సలు మీరు ఎంకరేజ్ చేయకండి. కుదిరితే దూరం పెట్టేయండి.
ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నిజంగా మీకు ఈ వీడియో నచ్చిందంటే కనుక చెత్త కామెంట్స్ పెట్టకుండా ఈ వీడియో వల్ల ఏం తెలుసుకున్నారు, మీకేమైనా తెలుసా అనే విషయాల్ని ఒక మంచి కామెంట్ ద్వారా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక చిన్న లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.